ఈ ఏడాది 15 రోజుల ముందే వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 4 ఎకరాలు అంతకంటే మించి సాగు భూమి ఉన్న రైతులకు రైతు భరోసాను 10 రోజులలో పంపిణీ చేయనుంది. ఖరీఫ్ సీజన్ వరి నాట్లకు ముందే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైతు భరోసా పథకంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 3.5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించగా మరో 10 రోజులలో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాలో నిధులు జమ కానుంది. ఈ క్రమంలో వారందరికీ రైతు భరోసా నిధులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అయితే వీటిని కూడా దశల వారీగా రైతుల ఖాతాలో జమ చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం 4 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులు దాదాపు 35 లక్షల మంది ఉన్నారు. రబీ సీజన్కు సంబంధించిన వారంతా రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఖరీఫ్ సీజన్లో జూన్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రభుత్వం జూన్ నెల వరకు రబీ సీజన్కు సంబంధించిన చెల్లింపులు పూర్తి చేయాలని భావిస్తుంది. ఆ తర్వాతే జూలై నుంచి ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం కానున్నారు. తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.